సెలబ్రిటీస్ని వైజాగ్ నుంచి వాళ్ళ ఊరు పంపించే ప్రయత్నం చేసే టీం వీళ్ళందరూ. శివ టీం వీళ్ళు వైజాగ్లో ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్కి వీళ్ళే ఉంటారు. సెలబ్రిటీస్ని చాలా జాగ్రత్తగా చూస్తుంటారు. ఈ మొత్తం టీంకి మన హెడ్ శివ. హాయ్ శివ. హాయ్ సార్. ఎంతమంది శివ మొత్తం మన టీము? మనకి ఒక ఈవెంట్కి మనకి యాక్చువల్గా అయితే 200 మెంబర్స్ ఉన్నారు టోటల్గా. ఇప్పుడు పెద్ద హీరోస్తో ఒకలా ఉంటారు, చిన్న హీరోస్తో ఒక 30-40 మెంబర్స్ అవసరం అవుతారు బౌన్సర్స్. హీరో బట్టి వాళ్ళు ఎంతమంది చెప్తే అంతమంది అరేంజ్ చేస్తున్నారు. సరే, ఒరిజినలే కదా? ఒరిజినల్. ఇది ఏదో ఒకసారి చూపించు. ఏం డైట్ ఎలా ఉంటుంది శివ మీకు? అంటే డైలీ ఎగ్స్, బాయిల్ చికెన్ మెయింటైన్ చేస్తూ అలాగా డ్యూటీ చేసుకుంటూ తినడం అంతే. మీ స్కిన్ కన్నా టాటూ ఎక్కువ ఉంది ఏంటి? టాటూ అంటే ఇంట్రెస్ట్. మీదేంటి, మీ డైట్ ఏంటి అసలు? ఫుడ్ డైలీ ఎగ్స్, చికెన్, బాయిల్డ్ ఎగ్స్, రాజ్మా బీన్స్. చాలా పెద్ద మెనూ ఉంది వీళ్ళకి కదా. అవన్నీ తీసుకుంటే కదా సార్ మన బాడీ ఇంప్రూవ్ అయ్యేది. అవునా? మీరేం తింటుంటారండి? మీ డైట్ ఎలా? ఎగ్స్, చికెన్, ఫిష్, అయ్యి బాబాయ్, అసలు నరాలు వచ్చాయి కొన్ని సినిమాల్లో గ్రాఫిక్స్లో ఉంటుంది అంటే అసలు ఒరిజినల్ నరాలు. ఓ మై గాడ్. మీరు రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు? 2 hours చేస్తాను జిమ్. 2 hours. ఏ జిమ్కి వెళ్తారు? ఇండియన్ జిమ్, అక్కేపాలెం. శివ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? 10 years నుంచి ఉన్నాం సార్ ఈ ఫీల్డ్లో. మ్యాక్సిమం వైజాగ్ ఎన్ని పబ్లు ఉన్నాయో ఒక 2-3 తప్ప మిగతా మనం మొత్తం. సో పబ్స్లో కూడా మీరు వెళ్తుంటారు అనమాట? పబ్స్లో కూడా ఎవ్రీడే డైలీ డ్యూటీ అది పబ్స్. మామూలు మిగతా రోజుల్లో ఈవెంట్స్ ఉంటే ఈవెంట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు మీరు చాలా మంది సెలబ్రిటీస్కి ఎస్కాట్స్ కింద ఉంటారు, ఎస్పెషల్లీ హీరోస్. వాళ్ళు తర్వాత సెకండ్ టైం, థర్డ్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు పోలిస్తారా మిమ్మల్ని? డెఫినెట్గా పోలిస్తారు సార్. ఎందుకంటే మనకి KGF మూవీ చేస్తాం, యశ్ సింహాచలం టెంపుల్కి వెళ్ళాము. అప్పుడు కూడా మనని రిసీవ్ చేసుకుని అంతా చాలా చాలా బాగుంది. ఎవరు హీరో వచ్చినా మ్యాక్సిమం ఇప్పుడు నానిది 6th టైం 6సారి చేయడం ఈవెంట్. ప్రతిసారి వచ్చినా మనమే చేస్తాం. మ్యాక్సిమం 99% మనకు సపోర్ట్ చేయడం వల్ల యూ మీడియా కానీ, శ్రేష్ మీడియా కానీ మనకు బాగా సపోర్ట్ చేయడం వల్ల ప్రతి ఈవెంట్ మనకి ఇస్తారు. మరి ఏదైనా మన హార్డ్ వర్క్, మన వర్క్ బట్టే వాళ్ళు ఈవెంట్ మనకి ఇస్తారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ప్రభాస్. కలిసారు ఎప్పుడైనా ప్రభాస్? లేదు సార్, డెఫినెట్గా వైజాగ్ అయితే డెఫినెట్గా మనమే ఈవెంట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కలవడానికి సింపుల్గా ఉంటుంది. సో ఇద్దరు ఎవరు ప్రభాస్ జనాలు కూడా గుర్తుపెట్టుకునే కష్టం. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాసే సార్. అందరికి ప్రభాసేనా మ్యాక్సిమమ్? ప్రభాస్ అంటే మాకు ప్రభాసే కదా. అలాగా? నేను మీ హలో ట్యూన్ విన్నాను, బాడీ గార్డ్ అని చెప్పి హలో ట్యూన్ వచ్చింది. వెంకటేష్ గారిని ఎప్పుడైనా కలిసారా? మొన్న కలిసాను సార్. CCL మన రీసెంట్ CCL అయింది కదా ఒకటి, అప్పుడు కూడా కలిసి మన రీసెంట్గా నాగార్జున AU ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చారు కదా, అది కూడా రీసెంట్గా ఈవెంట్ చేసాం. మన CCL కూడా మనం చేస్తాం సార్. మొత్తం రీసెంట్గా లెసన్స్ క్రికెట్ అది కూడా మనం చేస్తున్నాం సార్. సో అన్ని మ్యాక్సిమం మన 99% మనమే, 10% సరే. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీలాగా బౌన్సర్స్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏదైనా కష్టపడితే ఈ ఫీల్డ్ చాలా బాగుంటుంది. ఏదైనా కష్టపడితే ఈవెంట్లు కూడా ఎక్కువ వస్తాయి. కొంతమంది ఏం చేస్తారు, ఒక ఈవెంట్ వస్తారు, ఇంకో ఈవెంట్ రారు. మనం కష్టపడే కొద్దీ అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది. కెరియర్ ఎలా ఉంటుంది? కెరియర్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దేనికి ఇప్పుడు చాలామంది అంటారు బౌన్సర్ వేస్ట్ అవన్నీ అబ్బువ. ఎందుకంటే దేని కష్టం దానికి ఉంటుంది. ఈ బౌన్సర్కి వచ్చిన ఇన్కమ్ బయట జాబ్ చేసినా రాదు. మంత్లీ 30-40 వస్తుంది కష్టపడితే డెఫినెట్గా. దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా శివ? ఏజ్ లిమిట్ ఏమి ఉండదు కానీ 21+ అబవ్ ఉండాలి ఏజ్ కూడా. ప్లస్ height weight ఉండాలి కంపల్సరీ. మాక్సిమం ఏజ్ ఎంత ఉండొచ్చు? 60? మ్యాక్సిమం 55. ఇప్పుడు మా సార్ ఉన్నారు, ఇప్పుడు 55 ఏజ్. ఎంత? 50 years. 50లో లేరండి, మీరు 40sలో ఉన్నారు. మీరు 40 years. అసలు ఎక్కడ ఏ కోసన్నా కూడా 55 సంవత్సరాల్లో లేదు, 55లో లేదు అసలు అక్కడ. మీరు మీ డైట్ ఏంటండి? ఎగ్స్, బాయిల్ ఎగ్స్, మిల్క్, బ్రెడ్, అలాగే ఫ్రూట్స్ అవి తీసుకుంటాం. చికెన్, బాయిల్ చికెన్. ఓకే. సరే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీకు అన్నీ ఇంకా మంచి ఈవెంట్స్ రావాలి, లైఫ్లో ఇంకా గ్రో అవ్వాలి, మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ కింద ఉండాలని మేము మా సబ్స్క్రైబర్స్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.